హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. 60 ఏళ్లు దాటిన వారందరికీ టీటీడీ మరో గుడ్ న్యూస్. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు వస్తారు. ఇక వీరిలో స్వామివారిని దర్శించుకోవాలని తాపత్రయం ఉన్న వృద్ధులు కూడా ఉంటారు. అయితే అటువంటి వృద్ధుల స్వామివారిని ఈజీగా దర్శించుకునేలా టీటీడీ వారికి శుభవార్త చెప్పింది. సీనియర్ సిటిజన్లకు స్వామి దర్శనం ఉచితంగా అందించడం కోసం 2 స్లాట్లను కేటాయించింది టీటీడీ. దీంతో సీనియర్ సిటిజన్లు ఈజీగా స్వామివారిని దర్శించుకోవచ్చని పేర్కొంది. ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు 2 స్లాట్లకు కేటాయించిన టీటీడీ వృద్ధులకు స్వామివారిని ఉచిత దర్శనం శీఘ్రంగా జరగడం కోసం తగిన చర్యలు చేపడుతున్నట్లు పేర్కొంది. అయితే దీనికోసం ఫోటో ఐడితో పాటు వయసును నిర్ధారించే రుజువులు కూడా సమర్పిస్తే వారికి దర్శనం సులభంగా అవుతుంది. తమ అన్ని వివరాలతో S1 కౌంటర్ వద్దకు వెళ్లి నివేదిస్తే సరిపోతుంది. వంతెన దిగువన ఉన్న గ్యాలరీ నుంచి ఆలయం గుడి గోడ వద్ద రహదారిని దాటితే చాలు. అక్కడ వృద్ధుల దర్శనం కోసం వేచి చూసే సౌకర్యాలను కల్పించారు. వృద్ధుల స్వామి దర్శనానికి వేచి ఉండడానికి అనుగుణంగా సిట్టింగ్ సౌకర్యము కల్పించారు. వారికి వేడి సాంబార్ అన్నం, పెరుగన్నం, వేడి పాలు ఇవన్నీ వారు కూర్చున్న దగ్గరికే సిబ్బంది తెచ్చి అందించేలా ఏర్పాటు చేశారు. ఇక దర్శనం అనంతరం ఆలయం నుండి బయటకు వచ్చిన తర్వాత వీరిని డ్రాప్ చేయడానికి బ్యాటరీ కారు కూడా అందుబాటులో ఉంది. ఎటువంటి ఒత్తిడి, ఎటువంటి అసౌకర్యం లేకుండా వృద్ధుల స్వామివారిని దర్శించుకోవడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. దర్శనానికి క్యూ లైన్లోకి వెళ్లిన తర్వాత వీరు 30 నిమిషాలలోనే తిరుమల శ్రీవారి దర్శించుకుని బయటకు వెళ్లిపోవచ్చు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకునే వారు హెల్ప్ లైన్ నెంబర్ 087722777777 నెంబర్లకు సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. స్వామి దర్శనానికి వచ్చే వృద్ధులు ఏ చింత లేకుండా ప్రశాంతంగా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చని చెబుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.